ఓం శ్రీమాత్రే నమః. ధనుస్సు రాశి వారికి ఆగస్టు 28, 29, 30 తేదీల్లో ఒక పెద్ద షాకింగ్ న్యూస్ వినబోతున్నారు. ధనుస్సు రాశి వారికి ఈ 3 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ 3 రోజుల్లో వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబపరంగా, ప్రేమ పరంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఏ దేవత ఆరాధన మేలు చేస్తుంది అనేటువంటి పూర్తి విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. శ్రీ కాళికాదేవి జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యకైనా శాశ్వత పరిష్కారం లభించును. గురూజీ శ్రీ మురళి ఆనంద్ రాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 7801009881. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ వివాహ సమస్యలు, కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, ఎటువంటి రకమైన గుప్త నిధుల సమస్యకైనా పరిష్కారం లభించును. గుప్త నిధుల స్పెషలిస్ట్ మురళి ఆనంద్ రాజు గారు. ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలోనే 9వ రాశి. మూల నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులందరినీ ధనుస్సు రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి గురువు. ఇక ధనుస్సు రాశి వారికి ఆగస్టు 28, 29, 30 తేదీల్లో ఒక పెద్ద షాకింగ్ న్యూస్ అనేది వినబోతున్నారు. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో గత కొంతకాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి విషయం ఎందుకు కదలికలోకి వస్తుంది, ఏ జాగ్రత్త తీసుకోవాలి, ఏ నిర్ణయాలు మీకు మేలు చేస్తాయి, ఎలాంటి వ్యక్తుల మాటలను నమ్మాలి, ఎలాంటి విషయాల్లో తొందరపడకూడదు అనే విషయాలు పూర్తిగా తెలుసుకుందాం. అయితే ముఖ్యంగా ధనుస్సు రాశి వారికి ఇవి సాధారణమైన రోజులు కాదండి అన్న భావన కలగడానికి ప్రధాన కారణం ఏమిటంటే, మీ యొక్క జీవితంలో చాలా కాలంగా ఒకే విధంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితులు చిన్న చిన్న మార్పులు మొదలయ్యే అవకాశమే. కొంతకాలంగా మీరు ఒక పని కోసం ప్రయత్నిస్తూ ఉండవచ్చు, ఒక వ్యక్తి నుంచి సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉండవచ్చు, ఉద్యోగం కోసం మీరు దరఖాస్తు కూడా చేసి ఫలితం కోసం వేచి చూస్తూ ఉండవచ్చు, వ్యాపారంలో ఒక ఒప్పందం పూర్తవుతుందా లేదా అని మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు, రావాల్సిన డబ్బు ఎప్పుడు వస్తుంది అని తెలియక ఇబ్బంది పడవచ్చు, కుటుంబంలో ఒక సమస్య ఎప్పుడు పరిష్కారం అవుతుందో తెలియక ఆందోళన చెందుతూ ఉండవచ్చు, కుటుంబంలో అయితే మీకు ఇప్పుడు మీ మనసులో ఒక కోరిక ఎప్పుడు నెరవేరుతుందో అని ఎదురు చూస్తూ కూడా ఉండవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ధనుస్సు రాశి వారికి ముఖ్యంగా ఈ 3 రోజుల్లో అయితే అన్ని ప్రశ్నలకు సమాధానం దొరికే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో మీ జీవితంలో ఒక కొత్త కదలిక కనిపించే అవకాశం ఉంది. మొదట మీకు చిన్న సంకేతంలో కనిపించిన విషయం తర్వాత పెద్ద మార్పుకు కారణం అయ్యే అవకాశం ఉంది. అందుకే ఈ 3 రోజుల్లో ధనుస్సు రాశి వారు వచ్చే ప్రతి సమాచారం లేదా వచ్చే ప్రతి ఫోన్ కాల్, ప్రతి సందేశం, ప్రతి పరిచయం, ప్రతి ఒక్క అవకాశం మీ దృష్టికి రావాలి. అయితే ఈ 3 రోజుల్లో మీ యొక్క ముఖ్యంగా ఆలోచనలు మార్చే రోజు కూడా అవుతుంది. గతంలో ఒక పని సాధ్యం కాదు అనుకున్నా ఇప్పుడు దానికి మరో మార్గం ఉందని మీరు అర్థం అవుతుంది. మీకు దగ్గరగా ఉన్న ఒక వ్యక్తి ఒక సలహా ఇవ్వవచ్చు. ఆ సలహా మీకు మొదట అయితే సాధారణంగా అనిపించిన తర్వాత అది మీకు ఉపయోగపడే అవకాశం ఉంది. ఈ 3 రోజుల్లో ఉద్యోగం, వృత్తి, కుటుంబ, వ్యాపార విషయంలో కొన్ని మార్పులు కూడా మీరు చూస్తారు. ఉద్యోగ రంగంలో ఉన్న వారికి, ధనుస్సు రాశి వారికి అయితే తమ యొక్క పనిలో మరింత బాధ్యత తీసుకోవాల్సిన పరిస్థితి ఎదురుపడవచ్చు. అయితే
పై అధికారుల నుంచి కొత్త పని కూడా మీకు ఈ 3 రోజుల్లో రావచ్చు. మీ యొక్క పనితీరు గమనించే అవకాశం కూడా ఇక్కడ ఉంటుంది. మీరు ఇంతకాలం చేసినటువంటి కృషికి గుర్తింపు వస్తుంది. మీ కష్టాన్ని పై అధికారులు గుర్తిస్తారు. కొంతమందికి పని ఒత్తిడి పెరిగినట్లు కూడా అనిపించిన ఆ ఒత్తిడి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ యొక్క సామరస్యాన్ని అయితే మీరు నిరూపించుకునే అవకాశం కూడా అదే సమయంలో రావచ్చు. మీరు మీ పని విషయంలో అయితే శ్రద్ధగా అయితే చూపితే భవిష్యత్తులో పదోన్నతి, జీతం పెరుగుదల, మంచి బాధ్యత లేదా కొత్త అవకాశం అనేది ఇప్పుడు మీకు పునాదిగా మారుతుంది. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న ధనుస్సు రాశి వారికి ఈ 3 రోజుల్లో ఒక సమాచారం రావచ్చు. మీరు గతంలో పంపినటువంటి దరఖాస్తుకు సమాధానం రావచ్చు. ఇంటర్వ్యూ అవకాశం, అలాగే మీకు ఈ 3 రోజుల్లో ఇంటర్వ్యూకు సంబంధించి అవకాశం రావచ్చు. లేదా మీకు తెలియని మార్గం ద్వారా ఉద్యోగానికి సంబంధించి సమాచారం కూడా రావచ్చు. ముఖ్యంగా ఈ సమయంలో ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఒక్క అవకాశమే వస్తుందని మీరు మాత్రం భావించి మిగతా అవకాశాలను వదిలివేయకండి. ఒకసారి 2, 3 మార్గాల ద్వారా కూడా ఇప్పుడు మీకు కనిపిస్తే అది మీ భవిష్యత్తుకు బలమైందని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అలాగే ఈ 3 రోజుల్లో అయితే ధనుస్సు రాశి వారికి మీ యొక్క ఆత్మవిశ్వాసం పెరగవచ్చు. గతంలో మీరు చేసినటువంటి తప్పుల గురించి పదే పదే ఆలోచిస్తూ ఉండే ఇప్పుడు వాటి నుండి నేర్చుకుని ముందుకు వెళ్ళే సమయం ఇది. ధనుస్సు రాశి వారు సహజంగానే ముందుకు వెళ్ళే స్వభావం ఉంటుంది. కానీ ఈ 3 రోజుల్లో అయితే ఈ యొక్క రాశివారు తొందర కంటే సరైన సమయాన్ని గుర్తించడం ముఖ్యం. మీరు ఒక పని వెంటనే పూర్తవ్వాలని కోరుకుంటారు. కానీ కొన్ని విషయాలు కొంచెం ఆలస్యంగా జరిగిన చివరికి మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆలస్యం కనిపించిన నిరాశ చెందకండి. డబ్బు విషయంలో మీరు చూస్తే ఈ 3 రోజుల్లో ముఖ్యమైన కదలిక రావచ్చు. రావాల్సినటువంటి డబ్బు కోసం ఎదురు చూస్తున్న వారికి సమాచారం రావచ్చు. ఎప్పటి నుంచో ఒక వ్యక్తి కూడా మీకు ఈ సమయంలో ఇవ్వాల్సిన మొత్తం గురించి మాట్లాడవచ్చు. కొంతమందికి జీతం, బకాయి, కమిషన్, వ్యాపార చెల్లింపు, కుటుంబం నుంచి రావాల్సినటువంటి సహాయం, గతంలో ఆగిపోయిన ఆర్థిక లావాదేవీ ఈ సమయంలో ముందడుగు పడవచ్చు. అయితే డబ్బు వస్తుందనే ఆశతో వెంటనే పెద్ద మొత్తంలో మీరు ఖర్చు చేయడం మాత్రం మంచిది కాదు. వచ్చిన డబ్బులో కొంత భాగాన్ని భవిష్యత్తు అవసరాల కోసం ఉంచుకోవాలి. ఈ 3 రోజుల్లో అకస్మాత్తుగా ఒక ఖర్చు కూడా రావచ్చు. అలాగే ఇంటికి సంబంధించి ఖర్చు కావచ్చు, ప్రయాణానికి సంబంధించి ఖర్చు కావచ్చు, పిల్లల చదువు కోసం మీరు సంబంధించిన ఖర్చు కావచ్చు, ఆరోగ్యానికి సంబంధించి ఖర్చు కూడా కావచ్చు, లేదా ఒక పాత బకాయి తీర్చాల్సిన పరిస్థితి కావచ్చు. అందువల్ల డబ్బు విషయంలో మీరు ముందుగానే ప్రణాళిక చేసుకుంటే ఒత్తిడి తగ్గుతుంది. అప్పులు ఉన్నవారు వాటిని ఒక్కసారిగా అయితే తీర్చలేకపోయినా చిన్న చిన్న చెల్లింపులతో తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఇతరుల కోసం మీరు ఆర్థిక హామీ ఇవ్వడం, మీకు పూర్తిగా తెలియని పెట్టుబడుల్లో డబ్బు పెట్టడం, త్వరగా రెట్టింపు లాభం వస్తుందని మాటలను నమ్మడం వంటి విషయాల్లో జాగ్రత్త మీకు అవసరం. అలాగే ఈ 3 రోజుల్లో డబ్బు విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తే మాత్రం మీరు 1కి 2 సార్లు ఆలోచించాలి. తొందరపడి నిర్ణయం తీసుకోకండి. వ్యాపారం చేసే ధనుస్సు రాశి వారికి ఈ 3 రోజుల్లో అయితే గతంలో ఆగిపోయిన వ్యాపార ఒప్పందం మళ్ళీ చర్చకు రావచ్చు. కొత్త కస్టమర్లు పరిచయం కావచ్చు. అలాగే దూర ప్రాంతం నుంచి ఆర్డర్ రావచ్చు. ఆన్లైన్ వ్యాపారం చేసే వారికి కొత్త కస్టమర్లు కూడా వచ్చే అవకాశం ఉంది. భాగస్వామ్య వ్యాపారం చేసేవారికి మాత్రం లెక్కలు, అలాగే ఒప్పందాలు, చెల్లింపులు అన్నీ స్పష్టంగా ఉంచుకోవాలి. మాట మీద మాత్రమే ఆధారపడకుండా అవసరమైనటువంటి విషయాలను రాతపూర్వకంగా
ఉంచడం మంచిది. ఒక వ్యక్తి మీకు పెద్ద లాభం వస్తుందని చెప్పి అయితే మీకు ఈ సమయంలో త్వరగా నిర్ణయం తీసుకోమని ఒత్తిడి చేయవచ్చు. అలాంటి సమయంలో మీరు పూర్తిగా అయితే సమాచారం లేకపోతే వెంటనే అంగీకరించకండి. మీరు నిజంగా ఉపయోగపడే అవకాశాన్ని అయితే మీరు గుర్తించగలరు. కానీ భావోద్వేగంతో నిర్ణయం తీసుకోకుండా లాభ నష్టాలను అయితే పరిశీలించడం మంచిది. ముఖ్యంగా కుటుంబ విషయంలో ఈ సమయంలో కొంత ఉపశమనం కలిగించవచ్చు. గతంలో ఒక చిన్న విషయం పెద్ద అపార్థంగా మారి కుటుంబ సభ్యుల మధ్య దూరం ఏర్పడి ఉంటే ఆ యొక్క సమస్య గురించి అయితే ఈ సమయంలో మళ్ళీ మాట్లాడే అవకాశం ఉంది. మీరు ఒక మాటను ప్రశాంతంగా చెప్పడం ద్వారా అయితే పరిస్థితి మారవచ్చు. ఇంట్లో పెద్దవారి సలహా ఉపయోగపడుతుంది. మీ యొక్క కుటుంబంలో కూడా ఈ సమయంలో ఒక వ్యక్తి గురించి మీరు ఆందోళన చెందుతూ ఉంటే వారికి సంబంధించి ఒక శుభవార్త అయితే వినే అవకాశం ఉంది. పిల్లల చదువు, ఉద్యోగం లేదా భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నటువంటి ధనుస్సు రాశి వారికి తల్లిదండ్రులకు ఒక స్పష్టత రావచ్చు. కుటుంబంలో ఒక శుభకార్యం గురించి కూడా చర్చలు అనేవి మొదలయ్యే అవకాశం ఉంది. ఇల్లు మార్చడం, ఇంటి మరమ్మతులు, కొత్త వస్తువులు కొనడం, స్థలం లేదా ఆస్తి గురించి ఆలోచిస్తున్న వారికి ఈ సమయంలో ఒక కొత్త సమాచారం కూడా అందవచ్చు. ఈ 3 రోజుల్లో అయితే ఆస్తి విషయంలో మాత్రం పత్రాలు పూర్తిగా పరిశీలించి మాత్రమే ముందుకు వెళ్ళాలి. ప్రేమ విషయంలో ఉన్న ధనుస్సు రాశి వారికి ఈ 3 రోజుల్లో భావోద్వేగ పూరితంగా ఉంటుంది. మీ మనసులో ఉన్న వ్యక్తి నుంచి ఒక సందేశం రావచ్చు. గతంలో మాట్లాడడం తగ్గిపోయిన వ్యక్తి మళ్ళీ సంభాషణ మొదలవ్వచ్చు. మీ సంబంధంలో ఒక చిన్న అపార్థం ఉంటే దాన్ని తొలగించడానికి సరైన సమయం కావచ్చు. మీ యొక్క భాగస్వామి చెప్పేటువంటి ప్రతి మాట అనుమానంగా తీసుకోవద్దు. మీరు చెప్పాలనుకున్న విషయాన్ని మాత్రం ప్రశాంతంగా అయితే చెప్పండి. కోపంతో మాట్లాడితే చిన్న విషయం పెద్దదవుతుంది. కానీ ప్రేమతో మాట్లాడితే అయితే మీకు అదే విషయం పరిష్కారం కావచ్చు. వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి ధనుస్సు రాశి వారికి ఈ 3 రోజుల్లో కుటుంబ సభ్యుల ద్వారా ఒక సంబంధం రావచ్చు. ఇప్పటికే సంబంధం గురించి అయితే మాట్లాడుతున్నట్లు అయితే అది ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అయితే ఒక నిర్ణయం తీసుకునే ముందు అయితే ఇరువైపులా కుటుంబ పరిస్థితులు, ఆలోచనలు, భవిష్యత్తు లక్ష్యాలను మీరు అర్థం చేసుకోవడం మంచిది. విద్యార్థులకు ఈ 3 రోజుల్లో క్రమశిక్షణ అవసరమైన కాలం అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ సమయంలో మీరు మీ యొక్క లక్ష్యాలను చిన్న భాగాలుగా విభజించండి. గతంలో చదివిన విషయాలు తిరిగి గుర్తుకు చేసుకోవడానికి ఇది మంచి సమయం అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ 3 రోజుల్లో వ్యాపారంలో మీరు ఊహించని లాభాలను చూస్తారు. ఉద్యోగంలో మీ కష్టానికి గుర్తింపు లభిస్తుంది. ఈ 3 రోజుల్లో భాగస్వామితో ఉన్న అపార్థాలను తగ్గించుకునే పరిస్థితులు ఉన్నాయి. అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఒక శుభవార్త అందవచ్చు. ఆకస్మిక ప్రయాణాలు కూడా ఈ సమయంలో మీరు చేసే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో ఒక ముఖ్యమైన వ్యక్తిని కలవటానికి ప్రయాణం చేయవలసి రావచ్చు. ఆరోగ్యపరంగా ఈ 3 రోజులు అయితే మీరు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు అయితే అవి ఇప్పుడు అయితే కొంచెం ఉపశమనం కలిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ 3 రోజుల్లో అయితే ఈ యొక్క ధనుస్సు రాశి వారు పరమేశ్వరుని ఆరాధన, లక్ష్మీదేవి ఆరాధన ఎక్కువగా చేసుకోండి. మంచి ఫలితాలను పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.